పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. 1995 నాటి చంద్రబాబును మళ్లీ చూస్తారని చెప్పారు. అప్పుడంతగా ఉండదు కానీ తప్పు చేసిన వాళ్లను వదలబోనని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం పెనమాకలో పెన్షన్ల పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. ఈ సమావేశంలో మాట్లాడిన లోకేష్, అధికారులు సెట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందనుకుంటా సార్ అని చంద్రబాబుతో అన్నారు. వెంటనే స్పందించిన చంద్రబాబు బదులిస్తూ లేదు సెట్ అయ్యారని చెప్పారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్ అని లోకేష్ అనడంతో పరదాలు కనిపిస్తే సస్పెండ్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చారు. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా, ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95 లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరినోది. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా, ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95 లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరినోది. అధికారులు ఎవరైనా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజుల్లోకి వచ్చి పనిచేయాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరైనా అధికారుల మీద కంప్లైంట్ చేస్తే యాక్షన్స్ తప్పవన్నారు. రివర్స్ వెళ్లే బండిని ముందుకు తీసుకెళ్తున్నామని, స్పీడ్ గా వెళ్లాల్సిందే తప్ప రివర్స్ వెళ్తే కుదరదని తేల్చి చెప్పారు. షాక్ ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నానని సీఎం చంద్రబాబు అన్నారు. 1995లో లోకేష్ కుర్రాడని, హైదరాబాద్ నుంచి తాను బయలుదేరుతున్నా అంటే రాష్ట్రం అంతా రెడ్ అలర్ట్ ఉండేదని బాబు గుర్తు చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, 1995 నాటి చంద్రబాబు మళ్లీ చూస్తారు అంటూ ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎలా ఉండబోతుందనేది, చంద్రబాబు ఏ రకంగా వెళ్లబోతున్నారన్నది కూడా స్పష్టమవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో చూస్తే కనుక 1995 నాటి చంద్రబాబు అంటే అప్పట్లో ముఖ్యమంత్రి అయిన తొలి నాళ్ళలో, అంటే ఎన్టీఆర్ పదవీచ్యుత అయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి నాళ్ళలో ఆయన అనుసరించిన పంద అప్పట్లో కూడా చాలా సంచలనం అయ్యేది. ముఖ్యంగా ఆకస్మిక తనిఖీలు ఏదైతే చంద్రబాబు పేర్కొన్నట్టుగా తాను హైదరాబాద్ లో బయలుదేరితే రాష్ట్రం అంతా రెడ్ అలర్ట్ గా ఉండేదంటే ఆకస్మిక తనిఖీలు ఏదైతే కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం, అదేవిధంగా ఏదైతే రచ్చబండలు నిర్వహించడం, ప్రజల వద్దే జన్మభూమి సభలు నిర్వహించడం, వీటిలో ఫిర్యాదులు వస్తే అక్కడికక్కడే సస్పెండ్ చేయడం, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా అప్పట్లో చాలా సంచలనమయ్యాయి. ఒక చంద్రబాబుకు అప్పట్లో ముఖ్యమంత్రిగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక ఇమేజ్ అయితే తీసుకొచ్చి పెట్టని చెప్పుకోవచ్చు. దాన్నే కూడా మనం చెప్పాలంటే ఏదైతే కొన్ని సినిమాల్లో, అంటే ముఖ్యంగా ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ పాత్ర కూడా అప్పట్లో 1995 నాటి చంద్రబాబునే దృష్టిలో పెట్టుకుని రూపొందించారని చెప్పి కూడా దర్శకుడు శంకర్ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఇప్పటికి పరిస్థితులు కాని ప్రకారం చూసుకుంటే కనుక ఇదేది ఇప్పుడిప్పుడే పరిపాలన గాడిలో పడుతున్న నేపథ్యంలో, అంటే దాదాపు ఇంకొక 2 రోజుల్లో నెల రోజులు అవుతుంది ఏదైతే ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత. ఇక చూస్తే కనుక దాదాపు 3వ వారంలో కూడా అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ నిర్వహించిన పెన్షన్ల పండుగతో ఎన్నికల హామీని ఏదైతే నెరవేర్చేలాగా, పూర్తిగా ఆచరణలో పెట్టేలాగా చంద్రబాబు ఇవాళ ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా వెళ్ళి నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో అధికారుల పాత్ర కూడా ఖచ్చితంగా స్పీడ్ గా పనిచేయాలని చెప్పి కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం కూడా అధికార వర్గాల్లో, ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంలో కూడా ఒక చర్చకు దారితీసాయని చెప్పొచ్చు. అయితే అంతగా తాను ఒత్తిడి ఉండదు కానీ మొత్తం ఏదైతే ఖచ్చితంగా స్పీడ్ గా ఉండాలని చెప్పి కూడా చంద్రబాబు సున్నితంగా హెచ్చరించినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో చూస్తే కనుక కొన్ని పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగులు ఏదైతే కొంత వెర్షన్ ఉండేది, ఉద్యోగులకు సంబంధించి తమ వేధింపులకు గురవుతున్న, పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే దీని ఉద్యోగ సంఘాలు ఎలా రిసీవ్ చేసుకుంటాయనేది కూడా మనం చూడాల్సింది. ప్రస్తుతానికైతే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం అధికార వర్గాల్లో ఒక సంచలనంగానే మారాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి
స్లోగా పోతున్నా, ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు నువ్వు కూడా కుర్రాడు.